ప్యాకెట్ వచ్చేసింది. అమ్మో బరువుగా ఉంది. డబ్బా సైజ్ చిన్నగా ఉన్నా కూడా ఏంటో చాలా బరువు ఉంది. అసలు ఏ ఉన్నాయో చూద్దాం. అమ్మా చూడు, ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. ఓపెన్ చేద్దామా? ఏమున్నాయో ఏం చేస్తాను. మా అమ్మ ఈవినింగ్ అయితే చాలు తెనాలి రామలింగం. తెనాలి రామలింగేనా? తెనాలి రామకృష్ణ. తెనాలి రామలింగం రామకృష్ణ ఒకటే. నువ్వు ఇండియాకి మిస్ అవుతున్నావు అమ్మా? ఇండియన్ మిస్ అవడం అంటే అంటే మళ్ళీ MVP అలా ఉంది, వైజాగ్ అలా ఉంది, అలా ఎప్పుడైనా థాట్స్ వస్తుంటాయా? ఇంకేటమ్మా విశేషాలు? పొద్దున్న ఎన్ని గంటలు లేస్తాను రోజు? నేనా 6:30 7. 6:30 లేచిపోతావు తొందరగా? 7కి లేచి 7కి లేచి ఏం చేస్తాను, స్నానం చేస్తాను, పూజ చేసుకుంటాను, కొంచెంసేపు జపం చేసుకుంటాను. సో చాలా రోజుల తర్వాత బ్యాక్ ఇన్ మై కిచెన్. ఇంతకుముందు అన్ని ఈ బ్యాక్గ్రౌండ్ తో చేసేవాడిని, గుర్తుందా? సో అమ్మ ఆల్రెడీ వచ్చేసింది, మీరు చూసారు రావడం. బై ద వే ఇవాళ నాకు ఒక ప్యాకెట్ ఇండియా నుంచి వచ్చింది. ఆ ప్యాకెట్ నేను అమ్మ కలిసి ఓపెన్ చేస్తాను ఏమున్నాయని. మొన్న వచ్చినప్పుడు నేను పొళ్ళు పచ్చళ్ళు తేలకపోయాను. సో నాకు ఎవరో మెసేజ్ చేసి ఇలా పంపిస్తాము, మీరు అన్బాక్స్ చేస్తారా అంటే, ఇంతకుముందు నేను చేసేవాడిని కాదు. కానీ ఈసారి సరే చేద్దాంలే, ఏం పొళ్ళు వస్తాయో ఏం పికిల్స్ వస్తాయో అని. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇండియా నుంచి ప్యాకెట్ వచ్చినా కూడా టారిఫ్ వేసేస్తున్నాడు. సో ఆ టారిఫ్ కూడా ఆయన వేసుకుంటాడు, ఆయన పంపించాడు. సో చూద్దాం ఇది ఏంటి అని. అసలు తెచ్చుకుందాం. బెల్ కొట్టాడు, నాకు అర్థమైపోయింది ఫోన్లో వచ్చింది ట్రాకింగ్ నెంబర్ అని. ఒక్కసారిలే అది పిక్ చేద్దాం బాక్స్, ఓకేనా? సో ఏమొచ్చింది చూద్దామా? బాక్స్ బయటకు వెళ్ళి తీసుకొద్దాం. ప్యాకెట్ వచ్చేసింది. అమ్మో బరువుగా ఉంది. డబ్బా సైజ్ చిన్నగా ఉన్నా కూడా ఏంటో చాలా బరువు ఉంది. అసలు ఏ ఉన్నాయో చూద్దాం. మా సింబగాడు వదలడు, కానీ వెళ్ళిపోదాం, పారిపోదాం చూస్తున్నాడు. ఆడు ఎప్పుడు పారిపోదాం అని ఓపెన్ చేద్దాం. పారిపోడండి. అమ్మా చూడు, ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. ఓపెన్ చేద్దామా? ఏమున్నాయో ఏం చేస్తాను. మా అమ్మ ఈవినింగ్ అయితే చాలు తెనాలి రామలింగం. తెనాలి రామలింగేనా? తెనాలి రామకృష్ణ. తెనాలి రామలింగం రామకృష్ణ ఒకటే. ఆ తెనాలి రామకృష్ణ రోజు చూస్తుంది. అదేదో కుళ్ళు జోకులు అంటే అదేంటంటే డబ్బింగ్, డైరెక్ట్ కాదు. డైరెక్ట్ తెలిగితే బాగానే ఉంటుందేమో. హిహి అని నవ్వుతుంటారు. అది అమ్మ ఈ రోజు టైంపాస్ ఎలాగవుతుంది ఇక్కడ? అటు చూసి టైం పాసా? గట్టి మాట ఏముంది, టీవీ చూడడం, ఏదైనా బుక్ ఉంటే మ్యాగజైన్ ఉంటే చదవడం, అంత తప్ప నాకు వేరే వ్యాపకం లేదు ఇక్కడ. అవునా? మరి కూరలు కోసడం కదా? ఏ కాయగూరలు ఏమాత్రం గబగబా కోసేస్తాను. తన వంటింట్లోకే నన్ను రానివ్వదు. కానీ కూరలు కోసేసి ఏమో కొంచెం వండుతున్నావా? లేదు, వాళ్ళకి తెలియడం లేదు. వండుతున్నారు, హెల్ప్ చేస్తున్నారు. అవునా? సింబగాడు చూసారా? సింహ నా దగ్గర కూర్చుంటాడు, అలా దగ్గరికి వచ్చి కూర్చొని పావమంటాడు, అలా పావమని చెప్తుంటారు అన్నమాట. కూర్చుంటే అక్కడికి వచ్చేస్తారు, పజిల్స్ చేస్తారు. అత్తయ్య నువ్వు ఇండియాకి మిస్ అవుతున్నావు అమ్మా? ఇండియన్ మిస్ అవడం అంటే మళ్ళీ MVP అలా ఉంది, వైజాగ్ అలా ఉంది, అలా ఎప్పుడైనా థాట్స్ వస్తుంటాయా? వస్తాయి మరి. ఎన్నో సంవత్సరాలు అక్కడ ఎన్నో సంవత్సరాలు ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇల్లు జ్ఞాపకం వస్తుంది, MVP కాలనీ జ్ఞాపకం వస్తుంది. తప్పదు మరి, పాత జ్ఞాపకాలు. చెప్పాను నీకు పారిజాతం మొత్తం చెదపట్టేసి పడిపోయిందని. MVP కాలనీ ఇంట్లో పెద్ద పారిజాతం ఉందిదా, అది చెదపట్టేసి మొన్న వెళ్ళేసరికి చెట్టు అంతా పోయింది. అది ఎన్ని సంవత్సరాలు ఉంది? 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉందా? 40 సంవత్సరాలు ఉన్న పారిజాతం రోజు కొన్ని వందల పువ్వులు వచ్చేవి, అన్ని పోయాయి. ఏమో వచ్చేసరికి చెదపట్టింది అన్నారు. ఆ పక్కన చిన్నది వస్తుంది మొక్క, అది కూడా లేదు ఇప్పుడు. ఎవరు కేజీఆర్ కదా అప్పుడు ఉన్నప్పుడు, మీరున్నప్పుడు ఎంత బాగా ఉండేది. సో ఇప్పుడు మొత్తం అది వీధిలో అందరూ ఆ పారిజాతం పూలు ఏరుకునేవారు, మేమే కాకుండా. అన్ఫార్చునేట్ గా పోయింది. మామిడి చెట్టు అలా పెద్ద అవుతుంది, పిందులు వస్తున్నాయి. ఎవరు అడిగారు మామిడి ఆకులు ఎప్పటి నుంచి తీసుకోవా అంటే, మీ ఇష్టం తీసుకోండి, ఎవరు ఉండరు కదా అని చెప్పాము. అది విషయం.
నిన్న కింద ఇంట్లో అబ్బాయి కాల్ చేశాడు. కాల్ చేసి ముందర ఒక ఆయన ఉండేవాడు కదా, ఆయన కాల్ చేశాడంట. ఆయన ఏదో బిజినెస్ పెడదామని ఏదో. సో లోపలంతా స్లాబ్ ఇవన్నీ బాగాలేవు, రిపేర్ అయిపోయి. నాకు అడిగాడు ఫోన్ చేసి పని చేయించాలి అంటే ఓకే చేయించి అని చెప్పాను, అంతే. ఇదంతా అది విషయం. సరేరా, ఇగో ఇదేదో పంపించారు ఇండియా నుంచి. ఏంటో పొళ్ళు పచ్చళ్ళు అన్నారు, చూద్దాం అసలు ఏమున్నాయో. ఇండియా నుంచి వచ్చింది ప్యాకెట్. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు? అక్కడ ఇక్కడ కత్తి కత్తి ఓకే చేయండి. ఇంకేంటమ్మా విశేషాలు? పొద్దున్న ఎన్ని గంటలు లేస్తావు నువ్వు రోజు? నేనా 6:30 7. 6:30 లేచిపోతావు తొందరగా? 7కి లేచి 7కి లేచి ఏం చేస్తాను, స్నానం చేస్తాను, పూజ చేసుకుంటాను, కొంచెంసేపు జపం చేసుకుంటాను. జపం చేసుకున్నాక ఏవో కాయగూరలు కోయడం అవి. ఏం జపం చేస్తావు? ఓం నమ శివాయ 101 సార్లు. 101 సార్లు? 108 సార్లు కావాలా? 101 సార్లు చేస్తాను నేను. ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి అంటారు. ఆ శివ పంచాక్షరి చేసుకుంటాను రోజు, ప్రతిరోజు. ఎంతసేపు పడుతుంది? మరి నేను చెప్పలేదు. మొన్న కైలాస పర్వతంకి వెళ్ళి కైలాస పర్వతం నుంచి శివలింగం తెచ్చాను, చూసావా? చూడదా స్వాతి? ఆ కైలాస పర్వతం శివలింగం పెట్టలేదా బయట? పెట్టలేదు. సో కైలాస పర్వతం నుంచి శివలింగం తెచ్చాను, గుర్తుందా? అది నేను 2వ కైలాస శివలింగం ఎవరికి ఇస్తా అన్న చెప్పే కదా. నాకు చాలా మెసేజెస్ వచ్చాయి, అందరికీ ఇవ్వలేన్నారు, ఒకటే ప్యాకెట్ ఉంది కదా. మొత్తానికి ఒక తెలిసిన వాళ్ళు శివభక్తులు, వాళ్ళు ప్రతిసారి రుద్రాభిషేకం ఎవ్రీ ఇయర్ చేయిస్తారు. మరి ఇంత నిష్ఠతోని శివుడికి చేస్తారు కదా. నాకు చాలామంది అడిగారు, అందరికీ ఇవ్వలేను, ఒకటే ఉంది కాబట్టి వాళ్ళకి పంపించేశాను. అది రియల్గా ఇంకోటి పంపించేశాను. తర్వాత ఏం చేస్తావమ్మా? టిఫిన్ ఏం చేస్తావు రోజు? టిఫిన్ రోజుకో వెరైటీ. నీకు ఇష్టమైన టిఫిన్ ఏదైనా ఉందా? అలాగేం లేదు, ఏదైనా తింటాను. ఏదైనా తిన్నా. ఆ తర్వాత లంచ్ స్వాతి ఉంటుంది. 2 రకాల కూరలు, పప్పు కానీ పప్పులుసు కానీ. అదే పప్పు కానీ పప్పులుసు కానీ. కూరలు 2 రకాల కూరలు, రోజు 2 రకాల కూరలు. ఓకే. ఆ తర్వాత రాత్రి ఏం తింటావు? రాత్రి కూడా నాకు అన్నమే ఇష్టం, ఒక్కోసారి చపాతి తింటాం. చపాతీ కూర. రాత్రి ఎన్ని గంటలు పడుకుంటావు రోజు? 9. నువ్వు పైన పడుకుంటున్నావు కదా రోజు, ఆ మెట్లు ఎక్కడానికి నీకు ఏం కష్టం అనిపించట్లేదా? ఇప్పుడు ఉదయం దిగుతాను, మళ్ళీ అవునమ్మా. చాలా మందికి ఇప్పుడు నీ వయసులో ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పులు అవి ఇవి ఉంటాయి కదా. యూజువల్గా కింద బెడ్రూమ్ అంటారు కదా, నువ్వు పైన ఉంటున్నావు కదా, నీకు మెట్లు ఎక్కి దిగడానికి ఏం కష్టం అనిపించట్లేదా? ఉదయం దిగుతాను, మళ్ళీ రాత్రి ఎక్కుతాను. అవును, ఒక్కసారి ఎక్కి దిగడానికి కష్టం అనిపించట్లేదా? ఇబ్బంది లేదా? సో ఇది అమ్మ రోజు రొటీన్. వాకింగ్ ఎక్కడ బయటకు వెళ్తున్నావా, ఇంట్లో నడుస్తున్నావా? ఇక్కడ డెక్ మీద. ఎందుకు రోడ్ మీదకి వెళ్ళట్లేదు? ఏమో మరి నాకు తెలియదు. నీ వాకింగ్ స్టిక్ ఉందా? స్టిక్ ఎందుకు? అవసరం లేదు కానీ, అంటే జస్ట్ కావాలంటే. లేదు, అవసరం లేదు. ఆ డెక్ మీదే 20 సార్లు తిరుగుతాను. సరిపోతుందా 20 సార్లు? చాలు. సో ఇది అమ్మ రొటీన్ అమెరికాలోని. ఇంకేముంది, ప్రతిరోజు ఒక సినిమానా 2 సినిమాలా? ఒకటే. సో ప్రతిరోజు సినిమా చూస్తుంది. రోజు సినిమా చూస్తాను డెఫినెట్గా. మరి ఇంకేముంటుంది టైం పాస్, రోజంతా సినిమా. రాత్రి ఏమో తెనాలి రామలింగుడు ఊ అన్న హోలు వస్తుంటాయి, తలనొప్పి పడుతుంటుంది. ఆ తర్వాత తెనాలి రామకృష్ణ ప్రతిరోజు చూస్తాను. అది అసలు ఏది కన్నడ డబ్బింగా, హిందీ డబ్బింగా ఏంటో అర్థం కావట్లేదు. తెలుగేరా? తెలుగులో వస్తుంది, ఒరిజినల్ తెలుగు కాదు అది. అది కన్నడో హిందీయో నాకు తెలియదు కానీ ఒరిజినల్గా అయితే కాదు. సో మొత్తానికి మీ అందరికీ క్యూరియాసిటీ ఉండొచ్చు, నేను ఎక్కడ వీడియోలు చేస్తానని మీకు ఆ ప్లేస్ చూపిస్తాను. ఓకేనా? ఎదురుగా ఆ పాత నా కంప్యూటర్ స్టాండ్ ఉంటే ఎదురుగా పెట్టేశాను, ఒకసారి మీకు చూపిస్తాను తిరిగి. ఇది నా లివింగ్ రూమ్ కదా. సో ఈ కార్నర్ అక్కడ సోఫా ఆల్రెడీ ఉంది. ఇది స్టాండ్ పెట్టడానికి ఇది వాడుతున్నా. అసలు అయితే అది ఉండదు. ఆ తర్వాత ఈ స్టాండ్ కొంచెం ఎత్తు అయిపోయింది, అక్కడ పిల్లోస్ కొంచెం, అందుకని ఆ 2 పిల్లోస్ బయట తెచ్చి ఇక్కడి నుంచి మనం కూర్చొని జియో పాలిటిక్స్ వీడియోలు కానీ ఏ వీడియోలు చేస్తామన్నమాట. సో ఇది రోజు అమ్మ చూసే ప్లేసు. ఆ తర్వాత మన సత్యనారాయణ వ్రతం అయినప్పుడు ఆ పైన అన్ని షోపీసులు తీసాను, అంతే. మళ్ళీ పెట్టలేదు, నేనే పెట్టాలి అవన్నీ. నేను దాని మీద స్పానిష్ ఫ్లమెంకో డాల్స్, వియట్నాము, ఉజ్బెకిస్తాను, తుర్కీ ఏవో ఉన్నాయి. ఇటు పక్క స్పానిష్ ఉండేది, ఆ పక్కన తుర్కీ ఉండేది, ఆ పక్కన ఉజ్బెకిస్తాన్ ఉండేది, ఆ పక్కన వియట్నాం ఉండేది. ఇంకేదో మిస్సింగ్ పెట్టాలండి. సింహబాబు పడుకున్నారా? ఇది మా సింహబాబు పని. సో ఇదన్నమాట నట్షెల్. సో చూసారు కదా, మన జగన్నాథ స్వామి పెట్టాను మొన్న. జగన్నాథ్ చొక్కా నోయను
ఇది కార్లో పెట్టేసి కరెక్ట్గా సెంటర్ కూడా లేదు, నేనే పెట్టలేదు. ఇదన్నమాట. సో thumbnail లో అమ్మతో ఎవరెవరికైతే ముచ్చట్లు చాలా ఉందని, మందికి అమ్మతో డౌట్లు ముచ్చట్లయితే వచ్చి అన్నాను ఇచ్చాను. క్రిస్టియన్నా అని ఇప్పుడు కొంతమంది. ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. అన్నాను ముస్లిమా అని కొంతమంది. ఏం చెప్పాలి, ఇన్ని వినాయకులు ఉన్నాయి, జగన్నాథ స్వామి ఉన్నాడు, మా అమ్మేమో రోజు శివ పూజ చేస్తూ ఉంటుంది. సో నేను క్రిస్టియన్నా ముస్లిమా హిందువా మీరే డెసిషన్ తీసుకోండి. కంక్లూజన్కి రండి. సో మీకు ఇందాక చెప్పినట్టు భారతదేశం నుంచి ఏదైనా ప్యాకెట్ వస్తే టారిఫ్లు కూడా వేస్తున్నారు. సో ఈయన ఏం చెప్పాడంటే టారిఫ్ కూడా మేమే కవర్ చేస్తామని చెప్పాడు. ఆ తర్వాత నాకు లిస్ట్ పంపించాడు ఏవేవో పాయింట్లని, అవేంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే పాపం ఇంత కష్టపడి వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన ఆర్గానిక్, ఆ తర్వాత హలాల్ అని కూడా చెప్పాడు, ఆయిల్ వాడేవి అంతాను మంట రాదు అని, ఇవన్నీ ఇంత కష్టపడి ఇంత ప్యాకెట్ ఎవరు పంపించారు కాబట్టి అవి కూడా చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని. ఈలోగా ఇది ఓపెన్ చేద్దాం. సో సీల్డ్ ప్యాక్, పాపం ఎప్పటి నుంచో ఆయన మెసేజ్ పంపిస్తున్నాడు, లాస్ట్కి స్టక్ అయిపోయినట్టుంది, వచ్చింది. నైఫ్ కొంచెం ఆపోజిట్ పట్టు. నువ్వు చిన్న నైఫ్ ఇచ్చావు, పెద్దది తేవచ్చు కదా, ఇక్కడ చూపించు. చూడండి ఇలా వచ్చింది, బబుల్ ర్యాపా? ఇలా వచ్చింది ప్యాకెట్. ఫోన్ వేరే తీసి పట్టుకోలేకపోతే భలే ఇలా బాగుంది. ఏదిగో ఓ, ఇన్ని వచ్చాయి. పులిహోర గోంగూర అంటే పేస్ట్ అనుకుంటా, రాస్తుంటది. పులిహోర గోంగూర, ఇవి పెద్ద ప్యాకెట్లు. కానీ ఓకే. ఇది గ్రీన్ టామరిండ్ పండు మిర్చి పికిల్, ఇవి రియల్, అవి చిన్నవి శాంపుల్స్ లాగా. ఇవి పెద్ద ఉన్నాయి, మీకు అత్తకి ఇష్టం అది పెద్దవి పండు మిర్చి పికిల్. పండు మిరపకాయ. నీకు ఇష్టం పండు మిరపకాయ పికిల్? పండు మిరపకాయ ఇష్టం. కాదు అది గ్రీన్ టామరిండ్, ఇది పండు మిరపకాయ. సో ఇది గోంగూర పండు మిరపకాయ, ఇది గ్రీన్ టామరిండ్. ఎప్పుడు వినలేదు ఇది. వెనకాతలు గోంగూర పండు మిరపకాయ విన్నావు ఎప్పుడైనా? ఇది నా పని. గ్రీన్ టామరిండ్ అంటే చింతకాయ పండు మిర్చి. చింతకాయ పండు మిర్చి వెళ్ళదా? ఇది కొత్తిమీర పచ్చడి. వావ్, ఎవరు అడిగారు కొత్తిమీర పిక్కలు? ఎవరు అడిగారు ఇందాక? న్యూ జెర్సీ చికెన్. గోంగూర చికెన్ పికిల్, అది కూడా పికిలే, అన్ని పికిల్స్ అన్ని. చికెన్ ఆవకాయ, అవేంటి చిన్నవి మరి? ఓహో ఈ పెద్దవి పెద్దవి చిన్న శాంపుల్స్. చికెన్ ఆవకాయ, ప్రాన్ పికిల్, రొయ్యల్ పికిల్. ఎప్పుడు తెలియదు. అశోక్ ఇచ్చాడు మనకి, అవునా? తిన్నామండి. రొయ్యల్ అశోక్ పికిల్. ఇచ్చాడు. మ్యాంగో ఆవకాయ. మ్యాంగో ఆవకాయ. నేను ఇంటికి వస్తే, ఇంటికి రాగానే నా కంఫర్ట్ ఫుడ్ ఏంటి తెలుసా? మ్యాంగో. పెరుగన్నం, మ్యాంగో ఆవకాయ. మా ఆవిడ ఎప్పటికీ ఉండదు, అప్పటికప్పుడు వెళ్ళి పాపం తెస్తుంది. గోంగూర మటన్. గోంగూర మటన్ పికిల్, గోంగూర మటన్. బెల్లం ఆవకాయ. బెల్లం ఆవకాయ. దీన్ని మాగాయ అంటామా మన ఊర్లో? మన మాగాయ అన్నమా? తీయురుగాయ. తీయూరుగాయ, కరెక్ట్. తీయురుగాయ. ఏంటి మిఠాయి డబ్బా, అమ్మమ్మ పల్లి లడ్డు. ఓకే, పల్లి లడ్డు అంటే చిక్కీ అండి, పీనట్ చిక్కీ. పీనట్ లడ్డు. మైసూర్ పాక్. మైసూర్ పాక్. ఒకసారి డబ్బా చూపించండి. ఇన్నున్నాయి చూడు. ఇలాగ ఇదేదో మిఠాయి డబ్బా. బీట్రూట్ ఏంటిది? మురుకులు. ఏంటిది కనబట్లేదు. బీట్రూట్ చూపించండి. జొన్ను ఏంటిది? బీట్రూట్ జొన్న మురుకులు అండి, జొన్న పిండితో చేస్తారు. వాళ్ళు కనిపించింది. బాదం హల్వా. బాదం హల్వా. డ్రై ఫ్రూట్ హనీ. డ్రై ఫ్రూట్ హనీయా? చూపించండి ఒకసారి. హై హనీ అంటే ఏంటి? ఒకసారి పేరు. డ్రై ఫ్రూట్ హనీ. స్వీట్. ఆలూ క్యాష్యూ. ఓహో, ఆలూ క్యాష్యూ తెలీదు, ఓపెన్ చేసి చూడాలి, నాకు తెలియదండి అవేంటో. పుదీనా జొన్న మురుకులు. ఓకే, మురుకులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, కూల్. రాగి మురుకులు. హెల్దీ. చూడండి ఇవన్నీ అన్నీ చెప్పాలి ఏంటంటే వచ్చాయో. రకరకాలు వచ్చాయి. ఇదిగోండి, ఇది మునగాకు పొడి, చిన్న ప్యాకెట్ మునగాకు పొడి. ఎన్ని ప్యాకెట్లు వచ్చాయి మొత్తం చూద్దాం. ఆ తర్వాత యాష్ గుడ్ అంటే యాష్ గోల్డ్ అంటే ఆనపకాయ. మునగాకు పొడి అన్ని తీసి స్ప్రెడ్ చేసి పెట్టరేమో. ఓకే, అదే సేమ్. ఆనపకాయ పికిల్ చిన్న ప్యాకెట్ శాంపుల్ అండి. ఆంధ్రుల అభిమాన ఆవకాయ ఏంటి? గోంగూర పికిల్ వచ్చింది. ఆ తర్వాత డ్రై ఫ్రూట్ పొడి అంటే
డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి పౌడర్ చేస్తారు. Dry పీనట్ పొడి లాగా. ఓకే, నాకు తెలుసు. ఏం చదువు నువ్వు చదువు. డ్రై ఫ్రూట్ పొడి, బ్రింజాల్ ఆమ్లా, బ్రింజాల్ ఆమ్లా, వంకాయ, ఉసిరికాయ. ఉసిరికాయ. ఓ ఇంకా ఇది చూడు చదువుతున్నాను. ఇన్ని రకాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ పొడి, మళ్ళీనా రెండోది ఇది మటన్ పికిలెట్. మటన్ పికిల్. ఎప్పుడు వినలేదురా. చిన్న ప్యాకెట్ చిన్న చిన్నవి కానీ శాంపుల్. పంపించారు కదా. మాగాయ పికిల్, మాగాయ పికిల్, ఫిష్ పికిల్. అబ్బా, ఫిష్ అది పికిల్. తెలీదురా. అవునా? కరివేపాకు పొడి, కరివేపాకు పొడి, తర్వాత ఫ్లాక్స్ సీడ్ పొడి. ఫ్లాక్స్ సీడ్ అంటే నువ్వుల పొడి. లేదు, ఫ్లాక్ సీడ్స్ వస్తాయి చూడండి. Flax seed జీరా నువ్వులు లాగా కదా? కనిపిస్తే లేదండి. సో నువ్వుల పొడి చూడండి. ఇన్ని ప్యాకెట్లో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రకాలు. ఒక డబ్బాలో ఇన్ని రకాలు వచ్చాయి. నిజంగా 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 అసలు ఈ ప్యాకెట్ చూసారా, ఇన్ని రకాల ఆవకాయలు. ఇంతకుముందు నేను యూట్యూబ్ పెట్టిన కొత్తలో నాకు ఎన్నో మెసేజ్లు వచ్చేవి, అన్న ఇలా ఆవకాయలు పంపిస్తామని. నేను అప్పుడు కొత్తలో నాకు తెలియదు కదా, వద్దు అనేసేవాడిని. సరే ఇప్పుడు చాలా రోజులైంది కదా అని మొత్తానికి ఈ కంపెనీ పేరంటే కింగ్స్ ప్రీమియం పికిల్. ఇవి నేను 2-3 ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను. సో ఆయన నాకు 10 పాయింట్లు ఇచ్చాడు. ఆ 10 పాయింట్లు ఏంటో డెఫినెట్గా మెన్షన్ చేయాలి. ఓకేనా? సో ఇదిగోండి ఎన్ని ప్యాకెట్లు వచ్చాయంటే 3, 4, 5, 6, 7, 8, 9, 10 పెద్ద ప్యాకెట్లు. మురుకులు స్వీట్లు 3, 6 ఇవొక 10 ప్యాకెట్లు. ఆ తర్వాత శాంపుల్. సో నాకు మెసేజ్ పంపించినప్పుడు చెప్పారు, మేము కొత్తగా స్టార్ట్ చేసాం, మాకు కొంచెం ప్రమోషన్ లాగా కావాలి, అడ్వర్టైజ్మెంట్ లాగా కావాలి, మేమేం పే చేయమంటే మీరేం పే చేయకపోయినా పర్లేదు, ఇవి పంపిస్తా ఉన్నారు. సో శాంపుల్స్ టేస్ట్ చేసి ఇది ఇంకో వీడియోలోని అమ్మకి టేస్ట్ ఎలా ఉంది అవి చెప్తాను. సో ఇవన్నీ పంపించారన్నమాట. ఇన్ని ప్యాకెట్లో చూడండి. ఇవన్నీ ఏదో ఓపెన్ చేయాలి ఇప్పుడు. యా, ఏదో ఓపెన్ చేయాలి. స్వీట్ ఓపెన్ చేయండి. స్వీట్ మురుకు. ఇది డ్రై ఫ్రూట్ హనీ అంటే తెలియదు, డ్రై ఫ్రూట్స్ ఉంటుంది. బాదం హల్వా ఓపెన్ చేయను కత్తిరేది. అది మురుకు. సో అది నాకు రాదు, ఇలా ఓపెన్ చేయాలి. అత్తకి ఈ పక్కనే ఉంటుంది లీవర్ లాగా ఉంటుందని. సింబా, వాట్ హ్యాపెన్? సో హోమ్ వీడియోస్ సూపర్ కదా. సింబరా ఇట్రా. యూజువల్గా వచ్చేసి అన్ని మూతి పెట్టి నాపుతుంటాడు. కట్ చేస్తా. ఓపెన్ అయిందా? చూస్తున్నాను. నువ్వే చేయాల్సి వస్తుంది, నాకు తెలియదు. ఉంటుందండి. నేను ఓపెన్ చేసి అంటే ఇరిగిపోతుంది, నేను చేస్తాను. ఏదో లాకింగ్లా ఉంటుంది. సో మొత్తానికి ఆయన చెప్పిన 10 పాయింట్స్ ఏంటంటే మొత్తం ఏదో FDA టెస్టెడ్ ఏదో అంటే అమెరికా ప్రోడక్ట్స్ రావాలంటే ఒక టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ ఉండాలి. ఆ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ అయితే డెఫినెట్గా ఉందని. ఇప్పుడు స్వాతి ఏ ఫోన్లో రికార్డ్ చేస్తుందో ఆ ఫోన్లోనే ఆ పాయింట్లు ఉన్నాయి కాబట్టి నేను వేరే ఫోన్ నుంచి రికార్డ్ చేసి చేయాలి. నాకు వేరే ఐఫోన్ తెచ్చివా, iPhone 16 తెచ్చి. ఓకేనా? సో ఒకటి ఓపెన్ చేస్తున్నాం, బాదం హల్వా. ఇప్పుడే ఓపెన్ చేసాం, లాక్ అయిపోయింది. ఎలా స్వాతి? లేదు, ఉంది అక్కడ కార్నర్ కి. ఏంటి? మై గాడ్. ఒకటైతే ఓపెన్ చేస్తున్నా చూపించడానికి. ఇది బాదం హల్వా. చూడండి, ఇలా ఓపెన్ చేయగానే బాదం స్మెల్ వస్తుంది. వావ్. తించుడు ఎలా ఉందో బాదం హల్వా. ఒకటే ఓపెన్ చేశాను. ఆవకాయలు పికిల్స్ అన్నీ ఓపెన్ చేయలేం కదా. మా సింబో గారికి ఆకలేసిస్తుంది చూసారా. సింబా ఎంత ఒబీడియంట్ గా కూర్చున్నాడా. వాడికి అన్ని క్యూరియాసిటీ, ఏముందా ఏం చెయ్యాలా అని. కొంచెం తించుడు ఎలా ఉంది. తినండి అది. లేదు, నేను అది వేరే తిన్ను. స్వీట్లు అవి తించు. నువ్వు చూసి చెప్పమ్మా ఎలా ఉందో. నిజం చెప్తావు కదా, నేను వీడియో కోసం చెప్పినట్టు ఉంటాను. సింబాకు ఇప్పుడు తినలే బాదం హల్వా. తిన్నామండి. తినపోవడం ఏంటి? చాలా వెరీ టేస్టీ, సూపర్. అంటే సింబాకు ఒక్క పీస్. నువ్వు పెట్ట నేను పెట్ట. సింబా డబ్బలు సెకండ్ తీసుకోండి. చాలా 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 బాగుంది. నీకు పెడతారు దగ్గర ఒకసారి. నాట్ దిస్. నిజంగా బాగుంది కదా. మైసూర్ పాక్ బాగుంటుంది. తిన్నానా? మైసూర్ పాక్ ఓపెన్ చేయాలా? మైసూర్ పాక్ బీట్రూట్ మురుకు. నాకు స్వీట్స్. బీట్రూట్ మురుకులా? బీట్రూట్ ఇది నాకు ఇది ఎలా ఓపెన్ చేయాలో తెలియదు.
అత్తయ్య చేస్తారు. నువ్వు ఓపెన్ చేస్తా. ఒకసారి ఇవ్వండి, ఒక స్వీట్ ఓపెన్ చేస్తాను కదా, ఒక హాట్ ఓపెన్ చేస్తున్నా దగ్గర. ఇవి బీట్రూట్ మురుకులు అంటారు, నేను ఎప్పుడు వినలేదు. అయ్యి మురుకుల్లాగా ఉన్నాయి కానీ బీట్రూట్తో చేసిన అనుకుంటా. అమ్మాయి తించు ఒక్కటి. స్వీట్ టేస్ట్ కారం కారంగా ఉంది, బాగుంది. బీట్రూట్తో చేస్తారా మురుకులు? బీట్రూట్ బాగుందా? ఇప్పుడు మురుకులు పిండి ఉంటది కదా అత్తయ్య, అందులో బీట్రూట్ beetroot జ్యూస్ paste వేస్తారు అంతే, ఇంకేం లేదు. బా ఉప్పు చూపిస్తుంది పెద్ద. సింబా సినిమా తింటాడా? 1 జస్ట్ 1 తింటున్నా. చూడు ఎలా చూస్తున్నాడు. అన్నీ తెలుసు. సింబా అంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు. ఎంత ఒబీడియంట్, ఎప్పుడు దేనికి పేచి పెట్టు, అప్పుడప్పుడు పారిపోతుంటాడు వేడిలో ఉన్నప్పుడు. అంతేనా? అంతే. ఆట అలుపు తీస్తే బయటికి వెళ్ళి ఆడిస్తాడు. మళ్ళీ చూస్తున్నాడు. సరిపోయిందా? ఇంకా వద్దులే. నో మోర్ సింబి. సో ఈ చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని ప్యాకెట్లో మొత్తం అంతా కూడా ఇవన్నీ ఒక డబ్బాలో వచ్చేసాయి. సో నాకు ఏం చెప్పారంటే 250 గ్రాముల నుంచి కూడా వాడు షిప్ చేస్తారంట. మళ్ళీ దీని పేరు కింగ్స్ ప్రీమియం పికిల్. ఇది హైదరాబాద్, విశాఖపట్నం నాకు తెలియదు కానీ అక్కడి నుంచి వచ్చింది. చూడండి, మైసూర్ పాక్ కూడా ఓపెన్ చేశా. చాలా టేస్టీ ఉందంటుంది అమ్మ. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదిగోండి మొత్తం పికిల్స్ అన్నీ స్వాతి దొంతు పెట్టింది. ఇన్ని స్వీట్లు మనం అసలు స్వీట్లు తినం స్వాతి. తింటాం ఎవరైనా స్వీట్లు ఇంట్లో? అనుతలు తింటదేమో, దానికి ఇచ్చిలేదు డబ్బాలు ఇలాగా తీసుకెళ్ళిపోతుంది. పంపించింది ఎట్లంట? హార్లిక్స్ మైసూర్ పాక్ అంట. హార్లిక్స్తో మైసూర్ పాక్. ఇవన్నీ పాయింట్స్ పాపం ఇంత పంపించారు ప్రేమతో, మనం చెప్పాలి కదా. ఏవైనా ప్రిజర్వేటివ్స్ అసలు వాటర్ అంట, FDA రిజిస్టర్డ్ ప్రోడక్ట్ అంట, HACCP ప్రోటోకాలు, హలాల్ సర్టిఫైడ్, తర్వాత సాల్ట్ స్పైస్ అంతా అందరికీ సరిపోయినట్టు, ఇరిటేషన్ రాకుండా, మీట్ పీసెస్ సాఫ్ట్, పికిల్ ఏమో టేస్ట్ లైక్ కర్రీ. ఆ తర్వాత 250 గ్రాములు కూడా షిప్ చేస్తారంట. తర్వాత షిప్పింగ్ వాళ్ళే చేసుకుంటారు, చూసారు కదా, షిప్పింగ్ వాళ్ళే చేసుకుంటారు. ఇది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పమన్నారు. షిప్పింగ్ ఏమో 250 గ్రాములు మినిమం క్వాంటిటీ అయితే అసలు రిస్ట్రిక్షన్ లేదు, ఎంతైనా ఓకే అని. ఆ తర్వాత హ్యాజిల్ ఫ్రీ షిప్పింగ్. టారిఫ్స్ ఏమో ఒకవేళ ఛార్జ్ చేస్తే వాళ్ళే కట్టుకుంటారు. తర్వాత రీసెంట్లీ స్టార్టెడ్ హెల్దీ పొడీస్, ప్యూర్ ఘీ స్వీట్స్, హెల్త్ స్నాక్స్ ఇవి కూడా. తర్వాత హ్యాండ్ మేడ్, హోమ్ మేడ్. సో ఈ రెండు పాయింట్లు ఇంకెవరు చెప్పలేదు. ఇవి డెఫినెట్గా చెప్పండి అంటే తప్పకుండా చెప్తా అని చెప్పాను. ఒకసారి చూడండి మొత్తం అంతా ఇవన్నీ ఇన్ని రకాలు మొత్తం ప్యాకెట్లు అన్నీ వచ్చాయి. మళ్ళీ క్లియర్గా మీరు చూడొచ్చు కింగ్స్ ప్రీమియం పికిల్. వెనకాల ఏ ఊరు అని ఉంటుందేమో చూస్తాను. ఇది గోంగూర, హైదరాబాద్. సో హైదరాబాద్ స్వాదిష్ట్ ఫుడ్స్ అంట, చూసారు కదా. సో మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలంటే మళ్ళీ క్లియర్గా వాళ్ళ వెబ్సైట్ ఉంది ఇక్కడ, kingspremiumpickles.com. ఓకేనా. ఎస్పెషలీ ఇదిగోండి ఇండియా, USA, UK, ఆస్ట్రేలియా. సో ఈ 4 పేర్లే ఉన్నాయి వాట్సాప్ ఆర్డర్స్. ఈ స్కాన్ చేసుకోండి అని మీరు అక్కడికి వెళ్తే కింగ్స్ ప్రీమియంలో ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ 4 దేశాలే కాకుండా యూరోప్ కూడా పంపిస్తారు అనుకుంటా, అంటే స్విట్జర్లాండ్ కానీ జర్మనీ కానీ. ఐ డోంట్ నో ద ఆన్సర్ టు ఇట్, కానీ ఇక్కడైతే ఈ 4 అని ఉన్నాయి. ఇదిగోండి డేట్ ఆఫ్ ప్యాకేజింగ్ కూడా క్లియర్గా ఉంది. 17th జూలై 2026, 19th మార్చ్ 2026. అంటే 17th జూలైలోగా బెస్ట్ అని, చూసారు కదా. ఇదిగో అమ్మా ఇప్పటికంటే అప్పుడు కాదు, 17th జూలైలోగా తినేమని. సో ఎంత ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు. సో ఇదిగోండి ఇది కొత్తిమీర పికిల్ చూపించే కదా మీకు అన్నీ. సో ఇది మాట బేసిక్గా ఇండియా నుంచి బాక్స్ రావడం ఫస్ట్ టైం ఓపెన్ చేశాను. ఇవేమో చిన్న ప్యాకెట్ మాగాయి పికిల్. ఓహో, ఆ పెద్ద పికిల్ లాగా ఇది చిన్న పికిల్, శాంపుల్ లాగా కరివేపాకు పొడి ఇవన్నీ. చూసారు కదా. మా సింబగాడు, సింబా ఏంటి చెప్పు. సో ఇది గైస్ ఇవాళ వీడియో.
సో మొత్తానికి ఆ ప్యాకులు ఓపెన్ చేద్దామని నాకు కుతూహలం ఉండేది ఎలా ఉంటాయని. ఆ బాదం హల్వా అయితే తిన్నా, సూపర్ 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 ఉంది. ఇప్పుడు ఆవకాయ, గోంగూర ఆవకాయ, కొత్తిమీర ఆవకాయ ఏదేదో చేసి తినేయాలని ఆతృత ఉంది. ఎలా ఉంటాయో చూద్దాం, ఓకేనా? ఇది గైస్ ఈ వీడియోకి. సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనం జియో పాలిటిక్స్కి కొత్తగా ఓపెన్ చేశాను, రవి గ్లోబల్ వరల్డ్ అని. దానికి ఆల్రెడీ 1210 ఎంతో ఉన్నారు. సో ఇవాళ నుంచి దాన్ని కూడా వీడియోలో పెడతాను, ఓకేనా? సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.